వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. ఏం లేదు భయ్యా. నేనేమంటానంటే సో మేము ఈరోజు ఆర్గోస్ వెళ్తున్నామండి. సో యాక్చువల్లీ మేము ఫ్యూ థింగ్స్ కిచెన్ గురించి ఆర్డర్ చేసాము, కొన్ని వెజల్స్ ఇంకా బౌల్స్ అనేవి కలెక్ట్ చేసుకొని వెళ్తున్నాం. హాయ్ చెప్పు. మా వైఫ్ కూడా నాతో వస్తుంది. తనకు చాలా బద్ధకం అన్నమాట, చలిలో అస్సలు రాదు, కానీ నేనే తీసుకొని వచ్చిన. తనకు చాలా బద్ధకం. రే నువ్వు కొంచెం పక్కగా రా, నీతో మాట్లాడాలి. సో మనం యాక్చువల్లీ వెళ్ళే దారిలో ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది, కొంచెం జూమ్ చేయి, రానాస్ అని చెప్పేసి. సో ఇంకా మేము ఇక్కడ ఫుడ్ ట్రై చేయలేదు. సో మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు డెఫినెట్గా వీడియో షూట్ చేస్తాము, ఇఫ్ పాసిబుల్. ఎలా ఉంది రివ్యూ కూడా ఇస్తాము. సో ఇదే రెస్టారెంట్. చాలు ఈ మాత్రం చాలు. ఒకసారి చూపి. మనకి ఇక్కడ ఒక సిటీ సెంటర్ ఉంటుంది. అసలు చలికి తను వణికిపోతుంది. చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మంటరా? స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. ఇంకా చాలా అందుకే నాకు నా షూస్ వేసుకుంది, నడవలేకపోతుంది తను. ఎప్పుడు ఫ్రీక్వెంట్ గా అయితే రాదు, నేనే వెళ్ళి అన్ని తీసుకొని రావాలి. పెద్ద మాట చూడండి తన ఫేస్ చూడండి. ఆఫ్టర్ 5:30 లేకపోతే 6 o'clock కి అన్ని స్టోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయండి. మీకు చూస్తే కనుక జనాలు అసలు కనిపించరు. ఉన్నారు ముందు జనాలు. ఒక 5-10 మంది కనిపిస్తారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సరిగా అండి, నేను చెప్పాను ఎవరు ఉండరు, షాప్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. మీకు ఏమైనా ఉంటే మీరు మార్నింగ్ 9 నుంచి 5:30 వరకు ఏది కొనాలనుకున్నా అదే కొనేసుకోండి, మీకు కావాల్సింది. ఇక్కడనే కాదు, ప్రతి ఒక్క దగ్గర అంతే అండి యూకేలో పరిస్థితి. బాబో బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో వెళ్ళు. మేము ఆల్మోస్ట్ వచ్చేసామండి. సేన్స్బరీలోనే ఆర్గోస్ అనేది ఉంది. లెట్స్ కమ్ ఇన్సైడ్. ఆర్గోస్ చూస్తారు కదా, కలెక్షన్ పాయింట్ అనేది. సరే దాబుజీ, ఇది ప్లీజ్, చిన్నదే కదా. సరే తీసుకుందాం పదా. ఇది డబ్బులి నేనే అలా అడుక్కునేవాడిని మేడం. నేను కూడా దగ్గరగా అదే. ఫైనల్లీ బరువు బాధ్యతల్ని మోస్తున్న మా ఆయన. పెళ్ళైన తర్వాత ఇలాంటి బరువు బాధ్యతలు చాలా ఉంటాయి ఫ్రెండ్స్. జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చట. తొందరగా వెళ్ళి నా కోసం కొంచెం కుక్ చేసేసాయి ఏదో ఒకటి. సో నేను ఫ్రెష్ అప్ అయ్యే లోపల వచ్చేసాను. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఇదే ఫ్రెండ్స్, అందుకే పెళ్లిళ్ళు చేసుకోకండి. ఇద్దరం ఇంత దూరం నడిచాము, కానీ నేను వెళ్ళి ఇప్పుడు వంట చేయాలి. సో అందుకే నేను పెళ్లిళ్ళని ఇప్పటి నుంచి ఏమంటారు ఎంకరేజ్ చేయాలనుకోవట్లేదు. చెప్పేలే, అలా అయ్యింది ఈరోజు. ఏదో హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ టైంకి వాకింగ్కి బయట టైంపాస్కి ఫ్రెండ్స్ వెళ్తుండే, ఇక్కడ కూరగాయలకి గిన్నెలకి వెళ్ళాల్సి వస్తుంది. లైఫ్ చేంజ్డ్, టోటలీ చేంజ్డ్. బాయ్ గాయ్స్, సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.